గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఒకసారి ఈరోజు మ్యాథమెటిక్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఒకసారి బ్లూ ప్రింట్ చూసుకోండి. వెరీ షార్ట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సర్కిల్స్లోంచి 2 వెరీ షార్ట్స్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లోంచి ఒక వెరీ షార్ట్, పెరాబోలాలోంచి ఒక వెరీ షార్ట్, హైపర్బోలాలోంచి ఒక వెరీ షార్ట్, క్యాలిక్యులస్లో ఇంటిగ్రేషన్లోంచి 2, డెఫినెట్ ఇంటిగ్రేషన్లోంచి 2, డిఫరెన్షియల్ ఈక్వేషన్లోంచి 1, టోటల్గా 10 వస్తాయి. దీనికి చాయిస్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకు సార్ ఇంటిగ్రేషన్ అంటే దీనికి జేఈ మెయిన్స్లోంచి కన్ఫర్మ్గా ఒక బిట్ ఉంది. ఎంసెట్కి 4 నుంచి 5 బిట్స్ వస్తాయి. ఈ టాపిక్ వస్తే కానీ మీకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ రాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ √1 - cos 2x. మన దగ్గర cos 2xకి ఫార్ములాలు ఉన్నాయి. cos 2x = cos square x minus sin square x, that is equal to 2 cos square x minus 1, that is equal to 1 minus 2 sin square x. ఈ 3 ఫార్ములాలు. ఓకే, దీంట్లో మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. cos 2x అంటే 1 minus 2 sin square x, అంటే 1 minus cos 2x అంటే 2 sin square x. ఇక్కడ 2 sin square x వేసాను. ఇంటిగ్రల్ sin x తాలూకా ఫార్ములా minus cos x plus c. therefore ఆన్సర్ -√2 into cos x plus c. నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ secant square x cosecant square x. దీనికి సంబంధించి మన దగ్గర ఏ ఫార్ములా లేదు కాబట్టి దీన్ని 1/cos square x కింద sin square x కింద రాసుకున్నాను. 1ని sin square x plus cos square x కింద రాసుకున్నాను. అంటే sin square x by sin square x into cos square x. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. అంటే ఇంటిగ్రల్ secant square x, ఇంటిగ్రల్ cosecant square x. ఇంటిగ్రల్ secant square x అంటే tan x plus c, ఇంటిగ్రల్ cosecant square x అంటే -cot x plus c. ఫార్ములాలు కన్ఫర్మ్గా చదువుకోవాలి. నేను ఆల్రెడీ మనం టైం టేబుల్లో ఫార్ములాలు చదువుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఈజీగా వస్తున్నాయి. ఇంటిగ్రల్ dx/cos hx ప్లస్ sin hx. 1కి ఫార్ములా cos h² x మైనస్ sin. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ అండి. హైపర్బోలిక్లో cos h² x మైనస్ sin h²x. ఇది a² మైనస్ b² ఫామ్లో ఉంది. a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాశాను. దట్ ఈస్ ఈక్వల్ టు cos hx ప్లస్ sin hx, cos hx మైనస్ sin hx. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos hx sin hx, ఇంటిగ్రల్ sin hx cos hx ప్లస్ c. చూసుకోండి ఒకసారి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. ఇంటర్మీడియట్లో పడుతుంది, ఎంసెట్లో కూడా పడుతుంది. ఇంటిగ్రల్ e⁻x tan x ప్లస్ log x secant x dx. ఫార్ములా e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) dx is equal to e⁻x ఇంటూ f(x) ప్లస్ c. ఈ ఫార్ములాని బాగా చూసుకోండి. మనం దీని మీద 5 మోడల్స్ చేయబోతున్నాం, 5 సమ్స్ రిపీట్ చేయబోతున్నాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి f(x) అవుతుంది. సపోజ్ మీరు దీని f(x) అనుకుంటే దీని డెరివేటివ్ f'(x), f(x) is equal log secant x, f'(x) 1/secant x, మళ్ళీ secant x డెరివేటివ్ secant x tan x. ఈ రెండు క్యాన్సిల్, tan x వచ్చింది. దేర్ఫోర్ దీని డెరివేటివ్ పక్కనే ఉంది కాబట్టి ఆన్సర్ e⁻x ఇంటూ f(x). దేర్ఫోర్ e⁻x ఇంటూ log f(x), log secant x ప్లస్ c. సేమ్ ఫార్ములా చూడండి. ఇది కూడా చాలాసార్లు పడిందండి, రిపీట్ అయింది. e⁻x ఇంటూ 1/x log x, log x డెరివేటివ్ 1/x. therefore e⁻x into log x plus c. పైన ఫార్ములా e⁻x into 1 plus x by cos square into x e⁻x. xని t అనుకోండి. ఫార్ములా చూడండి, d/dx of uv into v dash plus v into u dash. ఫస్ట్ ఈ డెరివేటివ్లో ఫార్ములా వాడాం. ఇది u, ఇది v dash. e⁻x తాలూకు డెరివేటివ్ e⁻x ప్లస్ e⁻x into x తాలూకు డెరివేటివ్ 1. therefore ఇందులోంచి e⁻x కామన్ తీస్తే e⁻x into x plus 1 dx. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది అంతా dt అయిపోయింది, cos square t. ఇంటిగ్రల్ dt/cos square t అంటే ఇంటిగ్రల్ secant square t. ఇంటిగ్రల్ secant square x తాలూకు డెరివేటివ్ ఎంతండి, tan x. దేర్ఫోర్ tan x ప్లస్ c. ఇక tan t ప్లస్ c, t ప్లస్లో ఉంది x e⁻x. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది కూడా ఎంసెట్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఎంసెట్కి ఉపయోగపడుతుంది, ఐపీకి కూడా ఉపయోగపడుతుంది. ఇంటిగ్రల్ x⁻8/1 ప్లస్ x⁻18 dx. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతైతే ఇచ్చాడో అందులో హాఫ్ని టీ అనుకోండి. 18 ఇచ్చాడు, దేర్ఫోర్ x⁻9t. దేర్ఫోర్ 9 దీని డెరివేటివ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x⁻n, n ఇంటూ x⁻n - 1, n ఇంటూ x⁻n - 1. దేర్ఫోర్ 9 ఇంటూ x⁻8 dx is equal to dt. దేర్ఫోర్ x⁻8 dx is equal to 1/9 dt. ఇది ఏ ఫామ్లో ఉందండి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది x⁻8 dx/1 ప్లస్ x⁻9 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది tan ఇన్వర్స్ t ఫార్ములాలో ఉంది, tan ఇన్వర్స్ t ఫార్ములాలో ఉంది.
1/1 + x square dx అంటే tan 1 x + c. దేర్ఫోర్ ఆన్సర్ ఇది. ఈ మోడల్ ఇంపార్టెంట్ అండి. ఓకే, x + 2 = t² అనుకోండి, రూట్లో ఉన్నదాన్ని ఎప్పుడు t² అనుకోండి. ఓకే, దేర్ఫోర్ dx = 2t dt. ఇక్కడ x + 2 ఉంది, ఇక్కడ x + 3 ఉంది కాబట్టి 1 యాడ్ చేశాను. యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్. దేర్ఫోర్ x + 3 t² + 1. దేర్ఫోర్ dx అంటే 2t dt వేసాను. 1 + t² √t² అంటే t వచ్చింది, tt క్యాన్సిల్. dt/1 + t². 1 + t² అంటే ఇంటిగ్రల్ 1/1 + x² అంటే tan 1 x. దేర్ఫోర్ 2 tan 1 t. ఇక t అంటే t² అంటే మీరు ఏమనుకున్నారు, x + 2. దేర్ఫోర్ t అంటే ఎంత అవుతుంది, √x + 2. దేర్ఫోర్ ఆన్సర్ 2 tan 1 √x + 2. నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ sin of tan 1 x/1 + x² dx. tan 1 x ని t అనుకోండి, దాని డెరివేటివ్ 1/1 + x² dx dt. దీన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారండి. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. మనం డైరెక్ట్గా ఫార్ములా లేదు కాబట్టి దాని ప్లేస్లో ఏదో ఒక వాల్యూ t అనుకుని చేస్తాం. దేర్ఫోర్ ఇంటిగ్రల్ sin t వచ్చింది. ఇంటిగ్రల్ sin x అంటే -cos x. యాక్చువల్గా ఇంటిగ్రల్ అంటే యాంటీ డెరివేటివ్ అండి. ద డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈజ్ యాంటీ డెరివేటివ్. మీరు ఆన్సర్ని డెరివేటివ్ కడితే మీకు ఇంటిగ్రల్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ చూడండి, ఇక్కడ cos x డెరివేటివ్ అంతా -sin x, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకే, దేర్ఫోర్ -cos t. t అంటే ఎంత అనుకున్నారండి, tan 1 x. నెక్స్ట్, ఇంటిగ్రల్ dx/x + 2 × x + 1. మనం పార్షియల్ డెరివేటివ్స్ వాడానండి. 1/x + 1 - 1/x + 2 అంటే ఇక్కడ x + 2, మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుంటే x + 2 - x + 1/x + 1 × x + 2 రాశాను. ఇక్కడ x క్యాన్సిల్, 2 - 1 1, ఈ వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 1/x + 1 అంటే log x + 1 - log x + 2. log a - b అంటే log a/b. log a/b. ఇంటిగ్రల్ x log x /i. ఇక్కడ ఒకసారి చూడండి, మన దగ్గర uvకి ఏ ఫార్ములా లేదండి. u × v' కానీ ఇంటిగ్రల్ uv కానీ ఏ ఫార్ములా లేదు. /i వాడాలి. i అంటే ఏంటి, ఇన్వర్స్, లాగర్థమిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్. ఎక్స్పోనెన్షియల్స్ అంటే ఈ పవర్లో ఉండే వాల్యూలు అండి. ట్రిగ్నోమెట్రీ మీకు తెలిసినవే. ఆల్జీబ్రిక్ అంటే x, 2x, x², సో ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెటర్స్లో, ఈ రెండిట్లో దేన్ని u అనుకోవాలి, దేన్ని v' అనుకోవాలి, మీకు డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్స్ ఉందో లేదు చూడండి, లేదు. లాగర్థమిక్ ఉంది అంటే ఏ టర్మ్ ఫస్ట్ వస్తుందో దాన్ని u అనుకోవాలండి. నెక్స్ట్ టర్మ్ని v' అనుకోండి. దేర్ఫోర్ v = x²/2. మన దగ్గర uv' ఫార్ములా ఉంది. uv - ఇంటిగ్రల్ u'(v). దట్ ఈజ్ ఈక్వల్ టు x² log x - log x డెరివేటివ్ 1/x. ఈ x క్యాన్సిల్, x/x మిగిలింది. దేర్ఫోర్ x²/2. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఇంటిగ్రల్ sin² x/1 + cos 2x. cos 2x కిందాక మనం 4 ఫార్ములాలు చెప్పుకున్నాం. cos 2x = 2 cos² x - 1 అంటే 1 + cos 2x = 2 cos²x. దట్ ఈజ్ ఈక్వల్ tan² x వచ్చింది. మన దగ్గర tan² xకి ఫార్ములా లేదు. secant² - tan² = 1 అండి. దేర్ఫోర్ tan² secant² - 1. దేర్ఫోర్ 1/2 × secant² x - 1. దేర్ఫోర్ ఇంటిగ్రల్ secant² x అంటే tan x, 1 అంటే x. మీరు ఏమనుకుంటున్నారంటే కొన్ని సమ్స్ ఇవి రిపీట్ అవుతుంటాయండి. మీరు ఎప్పుడైతే ఫార్ములాలు పర్ఫెక్ట్ అయిపోతారో ఇందులో ఉన్న సమ్స్ వల్ల మీకు జరిగే లాభాలు, జేఈ మెయిన్స్లో ఒక బిట్ ఈ మోడల్తో మనం చేయగలం. ఎంసెట్లో 5 బిట్స్ వస్తాయండి, 4 to 5 బిట్స్ వస్తాయి. ఈ ఫార్ములాలు మీరు నేర్చుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ 2x/x² + 1. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఐపీ అండ్ ఎంసెట్. ఫార్ములా ఇంటిగ్రల్ f' x/f(x) dx = log mod f(x + c). దీన్ని f(x) అనుకోండి. x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1. దేర్ఫోర్ log mod x² + x + 1. ఇంటిగ్రల్ √x × log x dx /i అండి. ఇక్కడ చూసుకోండి, u = log x అండి, v' = √x అంటే x⁴1/2. దేర్ఫోర్ v కట్టండి. నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ 1/1 + cos x. cos 2x అంటే ఎంత అండి, 2 cos² x - 1. 1 + cos 2x = 2 cos² x. 1 + cos x, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x ఉంది. దేర్ఫోర్ 1 + cos x = ఇందులో హాఫ్, 2 cos² x/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 secant² x/2. secant² x తాలూకు ఇంటిగ్రల్ ఎంత అండి, tan x. దేర్ఫోర్ tan x/2 + c. log 1 + x/1 + x. ఈ log 1 + x ని t అనుకోండి. దేర్ఫోర్ 1/1 + x dx = dt అండి.
Therefore, integral t dt that is equal to t square by 2. Integral x అంటే x square by 2 కదా. That is equal to log 1 plus x whole square by 2 plus c. Integral root over 16 minus 25 x square. ఇది ఏ ఫామ్లో ఉందంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2 రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇందులో 25 కామన్ తీసి సమ్ చేయండి. నెక్స్ట్ సమ్ సైన్ 2x బై ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. డినామినేటర్ని టీ అనుకోండి. ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టీ. దేర్ ఫోర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ 2 కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ముందు మైనస్ రాశాను ప్లస్ బి ఇంటూ 2 sin x derivative cos x dt. Therefore 2 cos x sin x అంటే sin 2x b minus a dx is equal dt. Therefore sin 2x dx is equal to 1 by b minus a dt. Therefore 1 by x dx is equal to log mod x అండి. Therefore ఆన్సర్ ఇది డినామినేటర్లో అనుకున్నాం కాబట్టి అది ఆన్సర్. 1 plus cos square x by 1 minus cos 2x. Cos 2x is equal to 1 minus 2 sin square x. 2 sin square x is equal to 1 minus cos square x. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ వేసుకుంటే 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇది కాట్ స్క్వేర్ ఎక్స్. దేర్ ఫోర్ మన దగ్గర కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. దేర్ ఫోర్ కాట్ స్క్వేర్కి మన దగ్గర ఫార్ములా లేదు కాబట్టి కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ అండి. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాట్ 2 కాట్ ఎక్స్ 1 అన్నాడు ఎక్స్. దేర్ ఫోర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 2. ఇక్కడ సింప్లిఫికేషన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. 1 ప్లస్ సైన్ ఎక్స్ అని టీ అనుకోండి ఎందుకంటే 1 డెరివేటివ్ 0 సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిటీ బై టీ స్క్వేర్. 1 బై టీ స్క్వేర్ అంటే మైనస్ 1 బై టీ ప్లస్ సి దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్. కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్. రూట్ ఎక్స్ అని టీ అనుకోండి. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1 బై 2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటీ అంటే 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 dt. ఓకే 2 కాస్ టీ వచ్చింది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదంతా సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. ఓకే నెక్స్ట్ ఈ మోడల్ కూడా చాలాసార్లు పడిందండి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఈ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని టీ అనుకోండి. దేర్ ఫోర్ 1 బై లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ dt. దేర్ ఫోర్ 1 బై టీ dt దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ మాడ్ టీ. దేర్ ఫోర్ log mod log x plus c. ఓకే ఇంటిగ్రల్ x e పవర్ x బై x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ సమ్స్ మీరు చేసుకుంటే అసలు మీరు ఏవి ప్రిపేర్ అవ్వట్లేదండి. దీంట్లోంచి ఎంసెట్లో వస్తాయి, దీంట్లోంచి జేఈమెన్స్ వస్తాయి. ఈ ఫార్ములాలు ఐపీలో కూడా ఇవి రిపీట్ అవుతాయండి. ఓకే ఇవే వస్తాయి. ఇక్కడ ఒక 1 యాడ్ చేయండి. దేర్ ఫోర్ మనకు తెలిసి ఈ ఫార్ములా ఈ పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. ఒక 1 యాడ్ చేశాను ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఈ వాల్యూ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. దీని డెరివేటివ్ ఇదేనండి. దేర్ ఫోర్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. దేర్ ఫోర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నారు. దీని డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది. దేర్ ఫోర్ ఆన్సర్ ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ మైనస్ బీ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ పవర్ ఎక్స్ బిఎక్స్. ఏ పవర్ ఎక్స్ బీ పవర్ ఎక్స్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇది ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ దీన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ 2ab 2x ఇంటూ 1 బై ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 1 బై ఎక్స్ స్క్వేర్. దేర్ ఫోర్ ఇది ఎక్స్ పవర్ n dxలో ఉంది. ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. ఎక్స్ క్యూబ్ బై 3 2x 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములా అండి. ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా, ఇది సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఈ ఫార్ములా అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. tan x is equal to f of x అండి. దాని డెరివేటివ్ secant square x dx that is equal to f dash x. Therefore formula e power x into tan x. నెక్స్ట్ e power x into 1 plus x by 2 plus x whole square. సేమ్ నెంబర్ 23లో చేసాను చూసారా, సేమ్ అలాగే చేయడం. నెక్స్ట్ 30 dx by x plus 5 root over x plus 4. మీకు ఆల్రెడీ క్లారిటీ వస్తుంది సమ్స్ మీద, ఫార్ములాలు గ్రిప్ ఉండాలని అర్థమైపోయింది. రూట్లో ఉన్నదని t స్క్వేర్ అనుకోండి. dx is equal to 2t dt.
రెండిట్లోని ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 ఇచ్చాడు కాబట్టి ఒక 1 యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ ప్లస్ 1 అంటే మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి 2t dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ రూట్ టీ స్క్వేర్. ఇక్కడ రూట్ టీ స్క్వేర్ అంటే టీ క్యాన్సిల్, 2/1 ప్లస్ టీ స్క్వేర్ అండి. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ టీ. టీ అంటే ఎంత అనుకున్నామండి, ఇక్కడ టీ స్క్వేర్ అంటే ఈ వాల్యూ అనుకున్నారు కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 4. నెక్స్ట్ ఇంటిగ్రల్ 2x³ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 ఇందాకలే చెప్పుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ పవర్ 8 ఉంది. దీంట్లో హాఫ్ ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ చేసుకోండి. ఈ వాల్యూని టీ అనుకోండి, ఎక్స్ పవర్ 4 టీ. దేర్ఫోర్ 4x³ dx ఈజ్ ఈక్వల్ dt. అంటే ఇక్కడ క్వశ్చన్లో న్యూమరేటర్లో 2x³ ఇచ్చాడు కాబట్టి 2x³ dx ఈజ్ ఈక్వల్ టు 1/2 dt. దేర్ఫోర్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూసారు ఈ ఫార్ములా ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో. ఫార్ములా వస్తే మీకు చాలా సింపుల్ అండి. కొంచెం టఫ్ ఫార్ములాలు ఇంతకుముందు మీరు చదవకపోతే టఫ్, చదువుంటే వెరీ సింపుల్. బట్ ఒకసారి వర్క్ చేయండి, ఈజీ అవుతుంది. 1/2 tan ఇన్వర్స్ టీ. టీ అంటే ఎంత అనుకుంటే ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ ఇంటిగ్రల్ x² బై 1 మైనస్ ఎక్స్ పవర్ 6. ఇక్కడ ఎక్స్ పవర్ 6 అనుకున్నారు కాబట్టి దీన్ని x² బై రూట్ ఓవర్ 1 మైనస్ x³ హోల్ స్క్వేర్ అనుకోండి. x³ టీ అనుకోండి, ఫార్ములా అయిపోతుంది. ఓకే. ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 6x. దీన్ని సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 4 1 కాస్ స్క్వేర్ కింద రాసుకున్నాను. tan x హోల్ పవర్ 4 కింద రాసుకున్నాను. tan x టీ అనుకుంటే దాని డెరివేటివ్ పక్కనే ఉంది. దేర్ఫోర్ t పవర్ 4 dt. ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇంటిగ్రల్ cot log x బై x. log x టీ అనుకోండి, 1/x dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot x అంటే log mod sin x, log mod sin t. టీ అంటే ఏమనుకున్నారంటే log x. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంటిగ్రల్ secant x log ఆఫ్ secant x ప్లస్ tan x. ఇక్కడ log ఆఫ్ secant x ప్లస్ tan x అని టీ అనుకున్నారు. log x డెరివేటివ్ 1/x రాశారు. ఇక్కడ secant x డెరివేటివ్ secant x tan x, tan x డెరివేటివ్ secant స్క్వేర్ x. ఈ రెండిట్లోంచి secant x కామన్ తీయండి. tan x ప్లస్ secant x, డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయితే secant x మిగిలింది మీకు. ఓకే, సో secant x మిగిలింది. దేర్ఫోర్ టీ dt. ఇంటిగ్రల్ x పవర్ n అంటే t²/2 ప్లస్ c. ఇంటిగ్రల్ log x బై ఐలేట్ అండి. బై ఐలేట్ ప్రకారంగా ఫస్ట్ ఐ ఇన్వర్స్ కానీ లాగరిథమిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నామెట్రిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్. ఎక్స్పోనెన్షియల్ అంటే e పవర్ x, ట్రిగ్నామెట్రిక్ అంటే sin x cos xలు, ఆల్జీబ్రిక్లు అంటే x స్క్వేర్ సోవాను, లాగరిథమిక్ అంటే log x, log 2x సోవాను, ఇన్వర్స్ అంటే sin ఇన్వర్స్ x, cos ఇన్వర్స్ x సోవాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ u వచ్చింది, u log x అండి. చూసారా, ఇన్వర్స్ లేదు, లాగరిథమిక్ ఉంది. u ఈజ్ ఈక్వల్ log x, v డాష్ ఈజ్ ఈక్వల్ టు 1, v ఈజ్ ఈక్వల్ టు x. ఫార్ములా ఇంటిగ్రల్ uv డాష్ ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ u డాష్ v. దేర్ఫోర్ uv x log x మైనస్ log x డెరివేటివ్ 1/x xx. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 1 అంటే x, దేర్ఫోర్ x log x మైనస్ x. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ x, సేమ్ ఫార్ములా బై ఐలేట్. u ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ x అండి, v డాష్ ఈజ్ ఈక్వల్ టు 1, v ఈజ్ ఈక్వల్ టు x. సేమ్ పై ఫార్ములాలో చేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ఇంటిగ్రల్ cos x dx బై sin స్క్వేర్ x ప్లస్ 4 sin x ప్లస్ 5. దీంట్లో sin x టీ అనుకోండి, sin x డెరివేటివ్ cos x dx, దట్ ఈస్ ఈక్వల్ dt బై రూట్ ఓవర్ t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5 dt బై t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 4ని రాశాను, ప్లస్ 1 విడిగా రాశాను. dt బై t ప్లస్ 2 హోల్ స్క్వేర్ 1/1 ప్లస్ x, 1/1 ప్లస్ x స్క్వేర్ dx, దట్ ఈస్ ఈక్వల్ tan ఇన్వర్స్ x. దేర్ఫోర్ tan ఇన్వర్స్ t ప్లస్ 2. t అంటే ఎంత అనుకున్నారండి, sin x. దేర్ఫోర్ tan ఇన్వర్స్ sin x ప్లస్ 2 ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ 38 సమ్స్ ఇచ్చానండి. ఈ 38 సమ్స్ కానీ మీరు బాగా చేసుకుంటే ఇందులోంచి 2 సమ్స్ పడతాయి. దాంతోపాటుగా మీకు ఎంసెట్లో 5 బిట్లు వస్తాయండి. సో ఈ ఫార్ములాలు ఏవేవి వాడామో జాగ్రత్తగా చెక్ చేసుకొని రిపీట్ చేసుకోండి, డెఫినెట్గా మీకు బెటర్గా వస్తుంది. నేను ముందు ఎందుకు 2b స్టార్ట్ చేశాను అంటే 2bలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటిగ్రేషన్ కానీ వస్తే మీకు డెఫినెట్ ఇంటిగ్రేషను అండ్ ఏరియాసు డిఈ మీకు క్లారిటీ వచ్చేస్తాయి. ఓకే, దీనికి మీకు ఎంసెట్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.